యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. అయితే మీ మీద పర్సనల్ అటాక్ అనేది జరిగింది, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది, రాళ్ల దాడులు ఇవన్నీ అయ్యాయి. ఎందుకని జరిగాయి అవి? తిండి ఎక్కువై, తిండి బాగా ఎక్కువై, ఎవరికి? బాగా మేసి, ప్రజల సొమ్ము మేసి అజీర్తి చేసి అది ఎట్లా జీర్ణించుకోలేక దున్నపోతులు పడ్డట్టు ఇతరుల ఇళ్ళ మీద పడ్డారు. ఇట్లా నా బండి మీద, నా కాన్వాయ్ల మీద, మా ఇంటి మీద ఇది బాగా కొవ్వుగా విరిగిపోయి తిండి ఎక్కువై అయింది. అవి రాజకీయంగా జరిగిన దాడులా లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా జరిగిన దాడులా? తిండి ఎక్కువై జరిగినాయండి. బాగా జీర్ణము పట్టేదానికంటే ఎక్కువ మింగి అయింది. రియలైజ్ అయ్యారా ఇప్పుడు? మరి రియలైజ్ అయ్యారా? అయితే ఇతరులు తెలియదు, ప్రజలు చేయించలేదు రియలైజ్. ఓకే. టీఆర్ఎస్ పార్టీ రివైవల్ ప్రసక్తే లేదు. అది పార్టీ పరంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అది కుటుంబ పరంగా జరిగింది. కళ్ళు నెతికెక్కి, కొవ్వు నెతికెక్కి కుటుంబానికి జరిగింది. సో అది భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ జరగవా? దేన్ని తీసుకొని కొట్టాలో కొడతాము. ఆ రోజు ప్రభుత్వం ఉన్నది పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేశారు. ఇప్పుడు ఏం అడ్డం పెట్టుకొని చేస్తారు? అరవింద్ టార్గెటా? అవన్నీ అయితే సిఆర్పిఎఫ్ నాకు కేంద్ర ప్రభుత్వము ఇక రాష్ట్ర ప్రభుత్వం కాపాడతలేరని కేంద్రం సెంట్రల్ సిఆర్పిఎఫ్లు కాల్చి పడేస్తారు. వాళ్ళు కాలుస్తే మిస్ కూడా కాదు. ఈడగాలిస్తే ఈడ తగులుతుంది, ఈడగాలిస్తే ఈడ తగులుతుంది. షోకుంటే దా. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? అంత సీన్ లేదు, టీఆర్ఎస్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడండి, అలా ముఖ్యమంత్రి వందల మంది వేల మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ రాలేని పరిస్థితి ఊర్లకి. వీళ్ళ ముఖాలకి ఎన్నడూ వస్తారు ప్రజల మధ్యలోకి వస్తే దేన్ని తీసుకొని కొడతారో ప్రజలు తెలియదు వీళ్ళకి. మీరు టీఆర్ఎస్ అంటున్నారు, ఆ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కవిత సపరేట్గా బయటకు వస్తారా, తనే ఒక పార్టీ పెట్టుకుంటారా అనేది బోల్డని ఊహాగానాలు ఉన్నాయి. తను నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కూడా ఆలోచిస్తారు. కాదు మేడం, లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కవిత చేసిందా? మీరు వేల కోట్లు టీఆర్ఎస్ గులాబీ జెండా మింగిందా, కవిత మింగిందా? సో నేను టీఆర్ఎస్ జెండా వదిలేసి వచ్చేయగానే అటు వెళ్ళిపోతాయి, అటు లిక్కర్ స్కామ్ పాపాలన్నీ కడిగిపోతాయి. అది కేవలం కవిత మీదే ఉంది, మిగతా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి మీద మస్తు ఈ కారు ఆ కారు అందరు కారు అన్ని ఉన్నాయి, మస్తున్నాయి. కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి వీళ్ళ మీద స్కాములు. వీళ్ళు ప్రతి గొర్రెల స్కాము, బర్రెలు మింగినండి. ఎక్కడికి పోతారు మేడం? ప్రజలు మర్చిపోరు, మేము అరవనీయం కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, ఆ తర్వాత దునియా ఉన్నాయి, ఇంకా రాని కూడా మస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ది ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా? చెట్లు పెట్టింది కూడా స్కామే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అది కూడా స్కామే. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది? అదేదో ఈ చెట్లు పెట్టేదే హరితహారమేమో ప్రభుత్వం తరపున హరితహారం, గ్రీన్ ఇండియా సంతోష్, ఎంపీ సంతోష్. చెట్లు పెట్టే దాంట్లో దునియా స్కామ్ ఉంది. ఓకే. సో ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వీటన్నిటికీ ఒకటేదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి. కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది. ఓపెన్గా డిజైన్లు మారినాయి, కరప్షన్ జరిగింది. మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో స్పష్టంగా ఉన్నది. నువ్వు యాక్షన్ తీసుకోవాలా, నువ్వు అరెస్ట్ చేయాలా, నువ్వు కేసు నడిపియాలా, జైల్లో పెట్టాలా, కరెక్ట్ ఆ సమయం వరకు టైంపాస్ చేసి సిబిఐ కప్ప చెప్తా అంటావు. దాని వెనుక మర్మమేంది? నిన్ను వాళ్ళు జైల్లో వేసారు కదా, ఒకటి డ్రోన్ ఎగరేసారని. మరి నువ్వేవా జైల్లో? ఏమా పౌరుషం? వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా? నిజంగా అవినీతి వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి కాళేశ్వరం? కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ, జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా. ఏవా జైల్లో? అందుకే సిబిఐకి ఇచ్చారు కదా అప్పుడు. మరి నువ్వే ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేసినావు? 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నావు? ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కాగానే అపోయే పనుంటివి. రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు? సిబిఐ బాగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అవుతుందండి? దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అన్ని ఫాలో అవ్వాలి కదా. మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చింది కదా, యాక్షన్ ఏది? మరి అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా? మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు? నిజాలు తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేసినావు? మరి స్పష్టంగా ఉంది కదా అందులో. మూవ్ ఆన్, ప్రొసీడ్.
లీగల్గా ప్రొసీడ్గా. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తా అంటావు. సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. That is okay, but why did you delay to transfer the ball to CBI court? What is Delayed by 2 years? Why? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నిట్లలో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్నీ అప్పచెప్పురు మరి. ఇప్పుడు వేరే కూడా అప్పచెప్పాయి సిబిఐకి. మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్పచెప్తామన్నాడు. అప్పచెప్పాయి. ఎందుకు? ఏ మర్మమేం దాని వెనుక? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక నవ్వు చెప్పారు, నవ్వు కాదు ఆన్సర్. ఏమై ఉంటుంది? మరి దానికో సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు. అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీలే అవుతాయా? సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే. ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరప్షనే. డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్. సో దే ఆర్ డిలేడ్. వై డిడ్ యు డిలే? కరప్షన్ ఉన్న రోజులు ఏ రాష్ట్రము, ఏ పట్టణము, ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు. ఇంతగా మీరిపోయిన కరప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా డిలే అవుతోందంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలి. అంతే కదండి. దానికి ఏం పెద్ద దానిలో రాకెట్ సైన్స్ ఏముంది? అంతే కదా. ఓకే. సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్. దట్ ఐ కెనాట్ సే యాజ్ బీజేపీ ఎంపీ. ఈ సిబిఐ అరెస్ట్ చేయలే బీజేపీ కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసింది 3 నెలలు కాగానే. అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసిండ్రు. మరి అరెస్ట్ చేసారు కదా. మరి ఈ సిబిఐ కూడా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని. ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా? క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా? నడుస్తుంది కదా కేసు. 4-5 నెలలు జైలుకు పోయించారు కదా మేడం. ఆయన మన సిసోడియా పోయి వచ్చిండు. కేజ్రీవాల్ కూడా వెళ్ళిండు. అందరు పోయి వచ్చిండ్రు. మేడం కూడా పోయి వచ్చింది. సో మేడం అంటే కోపం ఉందా, లేకుంటే మేడం అంటే సింపతి ఉందా? మేడం అంటే ఒక అపోనెంట్ గా చూస్తున్నారా? ఎట్లా చూస్తున్నారు మీరు మేడం? నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు టాపిక్ ఎత్తిన కాబట్టి మాట్లాడుతున్నారు. కాకపోతే అప్పుడు పర్సనల్ అటాక్స్ అయ్యాయి చాలా వరకు. అంటూ బీఆర్ఎస్ లీడర్ కంటే కూడా వ్యక్తిగతంగానే ఒకరినొకరు డి అంటే డి అనేది, ఒక తూతూ మేమే అనేది ఉంటుంది చూడండి. అది ఎందుకు పర్సనల్ గానే అయ్యాయి? నేను ఎప్పుడు దుర్భాషలు ఆడినట్టయితే నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు ఏమనలే ఆమెని. మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే ఒకసారి ఒకటి రిమైండ్ చేస్తా. కరప్షన్ గురించి చర్చ వచ్చింది. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందన్న ప్రశ్నకి మరీ డీటెయిల్డ్గా అడిగితే నేనేం జ్యోతిషం చెప్పను, నాకు రాదని చెప్పిన. టక్కని నాకు గుర్తొచ్చింది ఏంటంటే రామచిలక జ్యోతిషం ఉంటుంది కదా, కేజీలో పట్టుకొస్తారు. వస్తే చిలుక బయటకు వస్తుందా? ఒక కార్డు తీస్తుంది. బయటకు వచ్చి కార్డు తీయాలా? డోర్ తీయంగానే వస్తుందా బయటికి? పిలుస్తారు కదా, రమ్మంటారు. వస్తుందా? రాదు. జేబుల నుంచి నోటు తీసి పెడితే వస్తుంది. ఓకే. ఆనాడు అప్పుడు ఉన్న ఎంపీ కూడా పైసలు ఇవ్వండి ఏం పని చేయలేదు అన్నట్టు అంటే కోపం వస్తే ఎట్లనండి? అంటే డి శ్రీనివాస్ని సస్పెండ్ చేయమని లెటర్ రాసింది. ఈ చిలతకు జ్యోతిష్య కోపం మీద డి శ్రీనివాస్ని. డి శ్రీనివాసు అట్లా పార్టీకి మోసం చేసేటోడే కాదు. ఆయన వ్యక్తిత్వమే కాదు. ప్రజలందరికీ కోపం వచ్చింది. అందులో దుర్భాషలు ఆడింది లెటర్లో. అహంకారం ఏమైంది? ప్రజలకు కోపం వచ్చింది. దానికి వాళ్ళ ఎమ్మెల్యేలను తిట్టుకునేందుకు? నువ్వు చేసుకున్న ఘనకార్యాలు ఇవి. అదే అహంకారం వాళ్ళ అన్నకు ఉన్నది. వీళ్ళిద్దరు అహంకారంతో అయ్యను ముంచిండ్రు. కథం పార్టీ మొత్తం నాశనమైంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది చూడండి మీరు. అందులో ఇలా ఆమెనే సస్పెండ్ అయింది. అక్కడున్న దయ్యాలు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు? ఏ దయ్యాలు? అందరు దయ్యాలే అలా. పార్టీలో కుటుంబంలో ఎవరున్నారు? అందరు దయ్యాలు పట్టినట్టే ఉన్నారు. లేదా ఆ దోపిడీ ఏంది, ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, అహంకారం ఏంది, కళ్ళు నెత్తికెక్కుడేంది, ఆ కొవ్వేంది, ఆ వ్యవహారికం ఏంది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. వాళ్ళేమో అట్లుండే, వీళ్ళేమో మనదిన పాము లేక అన్నారు. ఏం పని లేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతి 3 రోజులకు ఒకసారి మా దగ్గర పైసలు లేవు ఎట్లా నడపాలని అడుగుతాడు. ఎలక్షన్ల ముందు అడగనుంటి. మరి ఎలక్షన్లు అయ్యి 2 సంవత్సరాలు అయినాక పైసలు లేవు ఎట్లా నడపాలని అని ప్రజలను అడిగితే ప్రజలు ఎట్లా చెప్తారండి? ఆరోగ్యశ్రీ బంధు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ చేయాల్సినంతగా పోరాటం చెయ్యట్లేదు.
ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, మోర్ లౌడ్ వాయిస్తో? మా జాగాలో మేము అన్నీ గెలుస్తాం, మేము పోరాడుతున్నాము, మేము ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయినాము, మేము గెలుస్తాము, జడ్పీ చైర్మన్ గెలుస్తాము, లోకల్ బాడీస్ గెలుస్తాము, ఈసారి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ ఓట్లు ఇంకా పెరుగుతాయి. మా జాగా మేము చేస్తున్నామండి. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మీరు ఓవరాల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్? నా జాగా అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. మన జ్యోతిషం తెలియదు నాకు. ఓకే, నేను పని చేసిన నేను ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ సబ్జెక్ట్ చదువుకొని రాస్తా. ఆ సబ్జెక్ట్లో ఏమైనా ఉంటే చెప్తా. చాలా మీకు నాకు ఆ మార్కులు కాదండి, నాకు నేను నా సబ్జెక్టు నిజామాబాద్ పార్లమెంటు, నేను అది చెప్తా, దాని పరీక్ష రాస్తా, నాకు ఎన్ని మార్కులు వస్తే ముందే చెప్తా. నాట్ థింకింగ్ అబౌట్ మీరు ఎంటైర్ పెద్ద స్టేట్. నిజామాబాద్ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఓడగొట్టినరు 2019 కవితని అని మీరు అన్నారు కదా, ఆమె అన్నదో ఎవరన్నారో మీరు అడిగారు కదా. నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నేను 1,10,20,000తో గెలుస్తా అని. రైతులు ఓట్లు తీసుకుపోయినారు కాబట్టి నా మార్జిన్ తగ్గింది. ద డే ఐ ఫైల్డ్ నామినేషన్ ఐ న్యూ ఐ వాజ్ విన్నింగ్ బై 1.1-1.2 lakh votes. I won by 73,000 votes because vote split అయింది. ఆ స్ప్లిట్ అవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి రైతులు అంతమంది వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాధ, వాళ్ళ అప్పటికి 35 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఓకే, దానికి ఒక రీజన్ ఉంది, కానీ దాని ఇంపాక్ట్ నా మార్జిన్ మీద పడ్డది. వాళ్ళకి రైతులకి క్లారిటీ వచ్చిందా పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది? ఇప్పుడు ఏముందండి, మోదీ గారు ఇచ్చిండ్రు, ఏడీ తెచ్చిండ్రు, సింపుల్. దాంట్లో ఏమున్నది? ఏడీ మీద కోపం అయితే ఏం లేదు కదా ఇప్పుడు, అసంతృప్తి. నా మీద అసంతృప్తి ఉంటే నా పార్టీ కోట్లు ఎందుకు వేస్తారు, నాకెందుకు కోట్లు వేస్తారు? కాకపోతే ఫస్ట్ టైంలో ఉండిందా వాళ్ళే, అందుకే అంతమంది వచ్చి ఇండిపెండెంట్గా పోటీలో దిగినరు? అప్పుడు నా మీదే కోపం లేకుండా వాళ్ళకి టీఆర్ఎస్ మీద కోపం. ఓకే, దెన్ కమింగ్ టు దట్ పాయింట్, తెలంగాణకి సంబంధించి ఒకవేళ చెప్పాలి అంటే ఎంత చెప్తారు మీరు? ఇక్కడ ప్రభుత్వం అల్కాగా తీసుకురావచ్చు, తెస్తలేమంటే మాదే తప్పు. ఏం చేయాలి? తప్పు చేయొద్దు. ఏం తప్పులు చేస్తుండ్రు? ఓట్లు వేస్తలేరు కదా, మీరు చేస్తున్నది తప్పు అన్నట్టే. ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? ఓట్లు వేస్తుర్రు అంటే మీరు చేస్తున్నది ఒప్పు అన్నట్టే. ఏం చేయాలి? మీరు నిజామాబాద్లో చేసింది కాపీ పేస్ట్ చేసుకోండి, స్టడీ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి, ఎంటైర్ తెలంగాణ చేసుకోండి, తప్పేముంది? వాట్ అబౌట్ 7 MPs? వాళ్ళు కూడా ఆర్ దే నాట్ ఫాలోయింగ్? మేడం, యూఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ, యూఆర్ ఆస్కింగ్ డోంట్ దెన్ ఓకే, ఓన్లీ నిజామాబాద్ అనుకున్నాం, అక్కడ ఉన్నటువంటి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు అనుకున్నాం, మొత్తం దాన్ని ది స్టేట్ వ్యాప్తంగా తీసుకురావాలి అంటే చేసుకోవాలండి. మేము చేసుకున్నాం అక్కడ హోంవర్క్, మేము యాజిటేషన్లు చేసినాము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు వాళ్ళతో కొట్లాడినాము, ప్రతిదీ అగ్రెసివ్గా కొట్లాడినాము, ప్రతి చోట క్యాండిడేట్లు తయారు చేసుకున్నాము, జాయినింగ్ చేయించుకున్నాము, ప్రజల్లో విశ్వాసం కల్పించుకున్నాము, 30% ఓటు సాధించుకున్నాము. కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్కి, బీజేపీకి అన్నిటికీ సమానంగా వచ్చింది. నేను ఒక చోట నిలబడాల్సింది, నేను అక్కడ వదిలేసిన పోయిన పార్టీ కోసం ఇంకో దగ్గరికి, కోరుట్లలో అక్కడ పోయి కూడా చాలా మటుకు దీని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి. ఎన్జిఓలు కానీ, పార్టీ కానీ, వేరే వాళ్ళు కానీ అక్కడ పోయి రూపాయి ఖర్చు పెట్టలేదు. More videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.